వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. బీహార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తాజాగా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ ప్రజలను కించపరిచిన రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వచ్చి మరీ ఓడిస్తానని పీకే సవాల్ విసిరారు. తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కానీ మోడీ కూడా కాపాడలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా రేవంత్కు లేదని పీకే విమర్శించారు. రేవంత్ పీకే దగ్గరికి వెళ్లి సాయం కోరారా? రేవంత్ను కాపాడుతున్న ఆ పెద్దలెవరు? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో జాయిన్ అయ్యారు అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. చెప్పండి. ఓకే, ముందుగా కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్. మరి మనం చూస్తూ ఉన్నాము ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో ఆయనను ఎలాగైనా ఓడిస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు సార్? ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలను అమ్ముకునేటువంటి ఒక వ్యాపారి. ఆ స్ట్రాటజీలు ఆయన సొంతమా లేకపోతే వివిధ దేశాల్లో ఇతరులు అమలు జరిపినటువంటి వాటిని కాపీ కొట్టి ఇక్కడి పరిస్థితులకి వాటిని వర్తింపజేసి సొమ్ము చేసుకుంటున్నటువంటి పెద్ద మనిషి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడిస్తాను లేదా కాంగ్రెస్ను ఓడిస్తాను అని చెప్పుకోవడం, ప్రగల్భాలు పలకటం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. నిజానికి ఆయన ఇతరులని ఓడిస్తాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఆయన పార్టీ కూడా పోటీ చేస్తూ ఉన్నది. అక్కడ ఎన్ని సీట్లు తెచ్చుకుంటారు, ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారు అనేటువంటి పరీక్ష, పెద్ద పరీక్ష ఆయనకి ఉన్నది. మనకి కొన్ని పిట్ట కథలు చెప్తారు. ఊళ్ళోకి వచ్చినటువంటి ఒక దొంగ స్వామీజీ, మీకు బంగారం తయారు చేసే విద్య చెప్తాను నేను, నాకు తల 10,000 ఇవ్వండి అని చెప్పేసి జనం దగ్గర సొమ్ము కొట్టేసినట్టుగా, వాడికి నిజంగా బంగారం తయారు చేసే విద్య వాడికే తెలిసి ఉంటే ఇతరులను డబ్బులు అడిగి బంగారం తయారు చేయడానికి అవసరం ఏముంది, వాడే తయారు చేసి అమ్ముకోవచ్చు కదా. అందుకని ప్రశాంత్ కిషోర్ గారికి కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. గతంలో నరేంద్ర మోడీ గారికి లేదా ఇతరత్ర ఎవరు డబ్బిస్తే వాళ్ళకి అలాంటి సలహాలు, ఆ విధమైనటువంటి సేవల్ని అందించినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే, అవి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన బిహారీలని ఏ విధంగా అవమానించారో ఏమిటో, మిగిలినటువంటి పార్టీలు మరి ఎందుకు స్పందించలేదో లేకపోతే ఏమిటి అనేటువంటిది మనకి స్పష్టత అయితే లేదు. ఎందుకంటే మీడియాలో ఎక్కడ ఒకవేళ నిజంగా అలా అవమానించి ఉంటే బీజేపీ లేదా నితీష్ కుమార్ వీళ్ళందరూ ఈ పార్టీకి పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తి ఉండేవాళ్ళు. మరి ఏం కామెంట్ చేశారు ఏమిటి అనేటువంటిది చూడాల్సి ఉంది. ప్రశాంత్ కిషోర్ మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నాడు అనేది నా అభిప్రాయం. రైట్ సార్. మనం ఇక్కడ చూస్తే ఒకటి సార్, బీహార్ ప్రజలను కించపరిచిన రేవంత్ రెడ్డి అని కూడా ఆయన ప్రస్తావించారు. మరి ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తావించారు ఓకే, కానీ మరి రీసెంట్గానే రేవంత్ రెడ్డి బీహార్కి వెళ్ళి కూడా అక్కడ ఎన్నికల ప్రచారం చేసినట్లు కూడా మనం వింటూ ఉన్నాము. అంటే ఈ సందర్భాన్ని బట్టి అక్కడ ప్రజలను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బలోపేతం చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎన్నికల ప్రచారానికి కాదు వెళ్ళింది, పాట్నాలో జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన వెళ్ళారు అంతే తప్ప అక్కడ ఎన్నికల ప్రచారం అనేటువంటిది అంటే అన్అఫిషియల్ గా ఇండియా కూటమి చెందినటువంటి వాళ్ళ పార్టీలు, రాహుల్ గాంధీ లేకపోతే ఇతరులందరూ అక్కడ వాళ్ళు ఏదైనా స్థానికంగా సభలు ప్రచారం చేయొచ్చు, కానీ ఇంకా అఫీషియల్ గా ప్రచారం అయితే ప్రారంభం కాలేదు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళింది మాత్రం కాంగ్రెస్ కమిటీ సమావేశానికి వెళ్ళారు తప్ప ప్రచారానికి అయితే కాదు. అందుకని ఆయన నిజంగా ఆ సందర్భంగా ఏమైనా విలేకరులతో ఏమైనా మాట్లాడారా, చేసినటువంటి కామెంట్ ఏమిటి
అనేటువంటిది నేనైతే మీడియాలో గమనించలేదు. అంత ప్రముఖంగా కూడా తెలుగు మీడియాలో ఎక్కడ వచ్చినట్లు లేదు. ఏమైనా ఉంటే రామ్మోహన్ రావు గారు చెప్తే మంచిదనేది నా అభిప్రాయం. అలాగే మరి కోటేశ్వర గారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఇంతకాలం పనిచేసిన మరి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? అలాగే మరి ఆయన అసెంబ్లీలో అంటే ఇంకా 3 years ఉన్నా కూడా ఇప్పుడే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇక్కడ ఏదైనా పార్టీకి ఆయన సహాయం చేయబోతున్నారు అని అనుకోవచ్చా? లేదంటే ఆయన పెట్టుకున్నటువంటి జనసూరజ్ పార్టీనే ఇక్కడికి తెచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ముందు తన పార్టీ బలం ఏమిటో, తన సత్తా ఏమిటో ఒక సామెత ఉంది కదా, ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది. ఆ విధంగా చూసినప్పుడు బీహార్లో ఆయన బలం ఏమిటో తేల్చుకోవాలి. తేల్చుకున్న తర్వాత ఆయన చెప్పేటువంటి మాటలకు కానీ లేదా ఆయన ఇచ్చేటువంటి వ్యూహాత్మకమైనటువంటి సూచనలకు కానీ ఇతర చోట్ల విలువ ఉంటుంది. అందుకని ఇప్పుడు మరి ఇంకా ఎంతో టైం కూడా లేదు కదా. నవంబర్ 22వ తారీఖు లోపల బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు కనుక ఇంకా 1 నెల 20 రోజులు 15 రోజులు టైం మాత్రమే ఉన్నది. అందుకని అది కూడా చూద్దాం. చూసిన తర్వాత మరి ఆయన ఏం సలహాలు ఇస్తారు ఏమిటనేటువంటి చూడాలి. రెండోది, ఇక్కడ ఎవరికైనా అనుకూలంగా పనిచేస్తున్నారా లేకపోతే ఆయన పార్టీని ఇక్కడికి తీసుకొస్తారా అని చెప్పేసి అన్నారు. తీసుకురావచ్చు, ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టచ్చు, ఎన్నైనా నమోదు చేయొచ్చు. మనం చూసాం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మేము దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పేసి మహారాష్ట్రలో వెళ్ళి కొన్ని సభలు పెట్టి హడావుడి చేసి ఇవన్నీ కూడా చేసిన సంగతి తెలిసిందే మనకి. మరి బీఆర్ఎస్తో పార్టీ పోల్చుకుంటే మరి ప్రశాంత్ కిషోర్కు ఉన్నటువంటి సత్తా ఏమిటి? మరి ఏమైనా ఇతరుల అన్ని పార్టీల దగ్గర వసూలు చేసినటువంటి పెద్ద మొత్తంలో డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నా కానీ బీఆర్ఎస్తో పోల్చుకుంటే, బీఆర్ఎస్కి ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో పోల్చుకుంటే ఆయన దగ్గర అంత డబ్బు అయితే ఉండదు. అందుకని మరి ఏ ధైర్యంతో ఎవరికి సాయం చేస్తున్నారు అనేటువంటిది కూడా బహిరంగానే చెప్పొచ్చు. ఏముంది అందులో, ఒక వ్యూహకర్తలని ప్రతి పార్టీ ఒక్కొక్క వ్యూహకర్తని లేకపోతే ఇటువంటి వాళ్ళని నియమించుకుంటున్నటువంటి సందర్భంలో ఏ పార్టీ అయినా అడగొచ్చు, మరి బీజేపీకి అనుకూలంగా పోటీ చేస్తారా, పనిచేస్తారా, లేదా బీఆర్ఎస్ కి అనుకూలంగా. ఈ 2 పార్టీలే కదా. రేవంత్ రెడ్డిని ఓడిస్తాను అని చెప్తున్నటువంటి పార్టీలు 2. మరి బీహార్లో ఆయన పోటీ చేస్తున్నాడు. ఎవరి మీద పోటీ చేస్తున్నారు? అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద, అదేవిధంగా నితీష్ కుమార్ పార్టీ సంకీర్ణ కూటమి మీద పోటీ చేస్తున్నారు. మరి అక్కడ వాళ్ళ మీద పోటీ చేసి ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వ్యూహాన్ని ఇస్తారా? ఏమో, వ్యాపారం ఏమైనా చేయొచ్చు అని అనుకోవచ్చు. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అటువంటి సేవలు అందిస్తారా? చూద్దాం ఆ సేవలు ఎట్లా ఉంటాయో ఏమిటనేటువంటిది. నిజంగా అందిస్తే అందించినప్పుడు మనకు ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. దానివల్ల తీసుకునేటువంటి వాళ్ళకి ఆయన సత్తా ఏమిటో తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధమైనటువంటి కామెంట్ చేసిన తర్వాత మరి ఆయన కూడా ఈయన ఎవరితోటి టచ్లో ఉన్నాడు, ఏం చేస్తున్నారు, ఎలాంటి కుట్రలు చేస్తున్నారు, ఏ స్ట్రాటజీని అనుసరిస్తున్నారు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు కూడా అలర్ట్ అవుతారు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూసిన తర్వాత పరిణామాలను బట్టి కామెంట్ చేయొచ్చు. రైట్. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి సార్. ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిపై ఈ వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? దీనిపై మీరేమంటారు? స్టాలిన్ గారు, మీకు అట్లాగే కోటేశ్వరరావు గారికి నమస్కారం. టీవీ ప్రేక్షకులకు కూడా కోటేశ్వరరావు గారితో పూర్తిగా ఏకీపిస్తూ అదనంగా నేను సమాచారం ఇస్తాను. యాక్చువల్గా ఏంటంటే, కోటేశ్వరరావు గారు అన్నట్టే ఆయన మాటలు ఎక్కడ అన్నారో ఇప్పటికి తెలియదు. సిడబ్ల్యూసీ మీటింగ్ పోయినట్టు తెలుసు, కానీ మరి ప్రశాంత్ కిషోర్ దేశానికి వస్తే దేని మీద రావాలి? బీహారు బీడీ 2 బీతోనే మొదలవుతున్న మన కేరళ వాడు అన్నట్టు దాని మీద రావాలి కదా. ఎందుకు రాలేదు? బీహారు బీడీ 2 బీ అక్షరంతో మొదలవుతాయి అని బీడీ తాగుతారని అవమానించిన వాళ్ళ గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ఏదో అన్నారని చెప్పి, రేవంత్ రెడ్డి ఏమన్నారంటే లేబరు ఎక్కువ అక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి మెదడు పెద్దగా ఉండదనే మాట అన్నారని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళతో 2-3 రోజులు ఈ చర్చ జరుగుతుంది, నేను కూడా పాల్గొంటున్నాను. కానీ ఆధారాలు ఎక్కడ కరెక్ట్ గా లేవు. ఎక్కడ ఉంటే మిగతా పార్టీలు కానీ స్పందించేవాళ్ళు. కానీ సరే, రాముడు ఎవరో ఆకాశుడు 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ జోడిస్తారంటున్నారు. నా అనుభవం చెప్తున్నాను. నేను నాందేడ్లో ఎల్ఎల్బి చదువుతున్నాను. అక్కడ ఖాన్ సాబ్ అని ఒక ఆయన ఉండే. ఆయన మంచి లెక్చరర్, అంతే. 100 రూపాయలు తీసుకొని ఒక పాఠం చెప్పేవాడు. తెల్లారు ఎగ్జామ్ రాసేవాడు మన వాళ్ళందరూ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆయన ఎప్పుడు ఆ ప్రాక్టీస్ చేయలేదు.
అంటే మంచి కోచ్ కానీ మంచి బోధకుడు కానీ ఇప్పుడు మంచి బోధకుడు డాక్టరేట్ పొందుతాడు కానీ డాక్టర్గా ప్రాక్టీస్ చేయకపోవచ్చు, డాక్టర్లు తయారు చేయొచ్చు. మంచి అడ్వకేట్లను తయారు చేసిన అడ్వకేట్లకు పాఠాలు చెప్పిన వాడు అడ్వకేట్ కావాలని ఏం లేదు, ఏలెడు చదువుతాడు పాఠాలు చెప్తాడు. అట్లాగే మంచి కోచ్ కూడా ఎప్పుడు కూడా మంచి క్రీడాకారుడు కావాలని ఏం లేదు. తాను మంచి కోచ్ కూడా కాదంటున్నాను. ప్రజల ఓట్లను కొనుగోలు చేసే ఒక కొనుగోలు అభ్యర్థి వరకు చెప్పండి. ప్రజల భావోద్రేకాలుగా మార్చి ఎట్లా చేయాలని గతంలో ఈ స్ట్రాటజిస్టులు ఉండకపోయేది వాళ్ళ శాలిని. ఈ మధ్యనే 15 నుంచి వచ్చేది కానీ అంతకుముందు ఇది ఒక వృత్తిగా కూడా లేదు. నా ఉద్దేశం ఏంటంటే రాజకీయ నాయకులే మంచి స్ట్రాటజిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళే ప్రమోట్ చేసుకునేవాళ్ళు. అదంతా ఏమైందంటే ప్రజల భావోద్రేకాలుగా మార్చాలంటే ఇట్లాంటి వాడు స్లోగన్ తయారు చేసేవాడు. ఆఖరికి ఎట్లా తయారైందంటే ఎలక్షన్ ప్రచారానికి పోతే నువ్వు ఏ షర్ట్ దొరుకుకోవాలి, ఏ కలర్ షర్ట్ దొరుకుకోవాలి, గీతలంగి దొరుకుకోవాలా, తెల్లంగి దొరుకుకోవాలని కూడా నిర్దేశిస్తూ వీళ్ళని చేస్తున్నారు. అంటే రాజకీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యూహపరంగా అంత వీక్ అయిందని మనకు అర్థమవుతుంది. అంటే పరిజ్ఞానం ఏమి లేకుండా రాసిచ్చింది చదవడానికి పరిమితమైన సందర్భాలు ఎప్పుడు వస్తున్నాయంటే సినిమా యాక్టర్లు రాజకీయాలకు రావడం, దాంతో పాటు అనుభవ శూన్యత ఉన్న వాళ్ళు రాజకీయాలకు రావడం, సూట్ కేసులు మోసేవాళ్ళు రాజకీయాలు రావడం, అది జరుగుతుంది అక్కడ. అందుకనే ఈ ప్రశాంత్ కిషోర్ ఆటలు ఎక్కడ తాగినాయి? ప్రశాంత్ కిషోర్ మీద ఇంకొక విమర్శ కూడా ఉంది. ఏమనంటే ఎక్కడ గెలుపు గుర్రం ఉంటుందో ఆ గెలుపు గుర్రం వెంబడి ఉండి నేను గెలిపించిన ఆటడానికి. గుజరాత్ లో మొదలైంది, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చేసిండు, ఆ తర్వాత మమతా బెనర్జీ దగ్గరకు వచ్చి విఫలమైండు. చూస్తున్నాం కదా మనం. రకరకాలుగా చూస్తే ఎక్కడికక్కడ నేను చెవు పోయించుకుంటా అనే రాజకీయాలను వివరించుకుంటా అన్నాడు. తాను తన పార్టీ పెట్టింది కదా, పోయినసారి ఏమైంది చూసినాం కదా, జనసురాజ్ అనే పార్టీ. ఇప్పుడు అక్కడ వినమనండి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం కాదు. రేవంత్ రెడ్డి మా ఇద్దరికి కోటేశ్వరరావు గారు నాకు ప్రేమ లేదు కానీ అనే మాట కూడా తప్పుడు మాట అంటున్నాడు. ఆయన ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత ఓడిస్తా అంటున్నాడు కదా. నేను ప్రశాంత్ కిషోర్ ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీని ఓడించమని ఇక్కడికి వచ్చి నమ్మంటే ఒకటే కదా, జూబ్లీ హిల్స్ ఒకటే ఎన్నిక కదా, దానికి ఒక మంచి వ్యూహం చేయొచ్చు కదా, ఏం చేస్తలేడు. అట్లాగే ఇంకొక మాట కూడా అమ్మా, మనకు కేసీఆర్ గారు గతంలో పిలిచి సగాలు విడిచిపెట్టింది అందుకే. ఈ ప్రశాంత్ కిషోర్ కున్న అభిజాత్యత, నేను అది పెద్ద స్ట్రాటజిస్ట్ వ్యూహకర్తను అని చెప్పి దాంతోనే మధ్యన వెళ్ళగొట్టాడు. చూసినాం. ఇవాళ కాంగ్రెస్ ని గెలిపించింది తెలంగాణలో ఆయన శిష్యుడే. వరకు నిజంగానే స్ట్రాటజిస్ట్ లో గెలిపిస్తున్నాడు అనుకుంటే ఆయన శిష్యుడు కూడా సునీల్ కనుగోలు వచ్చి గెలిపించింది కదా. మరి నీ శిష్యుడే కదా, నేను విడిపోయినాడే కదా. వీళ్ళంతా వ్యూహాత్మకంగా ఈ స్ట్రాటజిస్టులు అనే పేరు మీద, సర్వేలు అనే పేరు మీద ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళు గెలిస్తే తమ గొప్ప అంటున్నారు, గెలవకపోతే రకరకాల తప్పులు ఎదుటి పార్టీల మీద వెతుకుతున్నారు. గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలు ఎవరు కావాలి, ఎవరిని దించాలి, ఎవరిని ఎక్కించాలని స్పష్టంగా వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్ప అసలు వీళ్ళ ఈ స్ట్రాటజీ అంతా కూడా మహా అయితే మేధావులకు చదువుకున్న వాళ్ళకి పనిచేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఓట్లేస్తలేరు. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకైతే అసలు ఈ స్ట్రాటజిస్ట్ వాడు ఉన్నాడో తెలియదు, వాడేమో పనిచేస్తున్నాడో తెలియదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారం అవినీతితోని పూర్తిగా మునిగిపోయి 10 ఏళ్ళు అధికారం చెలాయించి వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు స్వయంకృతాపరాధంతో ఓడిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏదో మేలు జరిగే ఉండదు. కాంగ్రెస్ పార్టీ అలివిగానే హామీలు ఇచ్చింది. వాళ్ళ వ్యతిరేకతను ఎవరి మీద పోవాలి అంటే బీజేపీ సరిపోదు అనుకున్నారు, కాంగ్రెస్ ని గెలిపించారు. అంతే, ఆల్టర్నేట్ కనపడకాడ గెలిపిస్తారు తప్ప వ్యూహగతులతో ఏమి కాదు, ఊదు కాదు, పీరు లేవదని తెలంగాణలో సామెత. అదే జరుగుతుంది, అంతకని ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ అనేది వట్టిగా ఏదో ఆయన ఉబుస్పోక మాట్లాడే తప్పితే ఏం కాదు. ఇప్పుడు అక్కడ నిరూపించుకోమనండి, బీహార్లో ఒక్క సీటు కూడా రాదని అంటున్నాను, నేను ఛాలెంజ్ చేస్తాను. రైట్. అలాగే చూస్తే సార్, మరి కేసీఆర్ కుటుంబమే రేవంత్ రెడ్డి వ్యూహాలను చరిష్మాను ఆపలేకపోయాయి. మరి పీకే వల్ల అవుతుంది అనుకోవచ్చా తెలంగాణలో? అదే చెప్పాను శాలి. ఏమంటారంటే పీకే ఇక్కడికి వచ్చిండు, కేసీఆర్ గారు పిలిచిండు వ్యూహాత్మకంగా. అంటే నాకు తెలియని వ్యూహం వీడేం చెప్తున్నాడని చెప్పి ఈ మాట అంటున్నాను. నాకు తెలిసిన వీడేం చెప్తున్నాడని చాలాసార్లు అన్నాడు ఆయన కేసీఆర్. అని చెప్పి ఏమన్నాడంటే పనికిరావు పో, ఇంటికి పోబో బిడ్డ అని పంపించేసాడు. అందుకని సమస్య లేదు. స్వయంకృత రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ వాళ్ళంతా వాళ్ళు పొరపాటు చేసి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకోటి ఏముండదు. ఇవాళ కేసీఆర్ గారికి వచ్చే సహకరించేది కూడా ఏం లేదు. రేపొద్దున ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న తప్పులు కానీ లేకుంటే అలవి కానీ హామీలు కానీ తీర్చకపోవడం ఇవన్నీ రేపు కేసీఆర్ ప్లస్ అవుతాయా? రేపు బీజేపీ ఎదుగుతున్నది, మరి బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నది, ఓ రకంగా హిందూ ఓట్లు పోలరైజేషన్ చేస్తున్నది. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుంది ఏం చెప్పలేదు. వ్యక్తులు ఉంటారా పోతారా తెలియదు, వ్యక్తులు శాశ్వతంగా ఇవాళ మున్నోడు రేపు చచ్చిపోవచ్చు. కనుక ఇవన్నీ కూడా రేపటి ఫ్యాక్టర్స్ అప్పటికి పనిచేస్తాయి. ఎప్పుడు కూడా రాజకీయాలను మనం ముందస్తుగా 3 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల తర్వాత ఏమైతే ఊహించలేము. రాజకీయాలు ఎప్పుడు అమ్మ శాలిని మనకు సోషల్ కెమిస్ట్రీ అంటే HO2 ఎట్లా అవుతాయి అనేది మనం కెమిస్ట్రీలో చెప్పగలుగుతాం, కానీ రాజకీయాల్లో ఒకటి ఉండదు. రాజకీయాల్లో చిన్న మాటలు కూడా ప్రజల్లో ప్రభావం పెడతాయి, చిన్న భావోద్వేగాలు కూడా భావోద్రేకాలుగా మారుతాయి.
ఆనాడున్న పరిస్థితులను బట్టి వెళ్ళిపోవడం ఉంటాయి తప్ప 3 ఏళ్ల తర్వాత ఏమైంది, 3 ఏళ్ల ముందు ఏమైందంటే ఏ ఎన్నిక కూడా ఏ ఎన్నిక ఫలితం ఒకే విధంగా ఉండదు. ఇవాళ వచ్చిన ఫలితం రేపు ఉండదు, రేపు వచ్చిన ఫలితం వెళ్ళి ఉండదు. కనుక ఎన్నికలు మారుతున్నా కొద్ది ఎన్నికలు వచ్చినప్పుడు ఆయా సందర్భాలలో ప్రజల తీర్పు ఉంటది. కానీ వీళ్ళు ఈ స్ట్రాటజిస్టులు వచ్చి ఏదో మారుస్తారని ఏం లేదు. కొంత ఒత్తి బండి చేయొచ్చు, ఏదైనా ఉంటే మంచి స్లోగన్లు తయారు చేయొచ్చు. గరీబీ హటావో స్లోగన్ ఎవరిచ్చింది? ఇటువంటి స్టార్ట్లు పుట్టక ముందు ఉన్నది గరీబీ హటావో. హమారా పైసా హమారా హిసాబ్, ఏ నహి చలేగి. ఎవరు? మన కనిశ్రామ్ ఇచ్చిన స్టేట్మెంట్. కనిశ్రామ్కి ఎవరైనా వ్యూహ కడుతున్నాడా? ఇటువంటి వాళ్ళకు మనకి ఇందిరాగాంధీకి ఎవరైనా వ్యూహ కడుతున్నాడా? అట్లా ఉంటాయి తప్ప నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఐకాన్ స్లోగన్ తెలంగాణ తెచ్చుకోవడానికి ఇవన్నీ ప్రజల నుంచి రావాలి స్లోగన్ తప్ప ఈ నాయకుల నుంచో లేకపోతే ఇట్లాంటి స్ట్రాటజిస్టుల నుంచో ఈ ఓట్లు అమ్ముకునే ఓటు యంత్రాలుగా మార్చే క్రమంలో చేసే వాళ్ళతో ఏమి కాదు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు, మేమే చేస్తున్నాం అంటారు. అందుకనే రాజకీయ పార్టీలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నాయి. గెలిస్తేనే మా గొప్ప, గెలవకపోతే ఈవీఎం తప్పు, గెలవకపోతే ఓటు చోరీ, ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం అంత సక్రమంగా ఉన్నట్టు, వాళ్ళు లేకపోతే మాత్రం సక్రమంగా లేనట్టు. అన్ని పార్టీలకు వర్తిస్తాయి అమ్మ శాలిని. వాళ్ళ కేటీఆర్ కూడా ఏమంటున్నాడు? బ్యాలెట్ పేపరే కావాలంటారు. మరి మీరు 2 సార్లు గెలిచిండు కదా, మీరు ఈవీఎంలతో గెలిచింది కదా, మీకు గెలిపంత పట్టిదేనా? తప్పు కదా. ఓడిపోగానే ఏదైనా బహానా వెతుకుతున్నారు. అది ఏమనే కానీ అది మనకు ఓటర్ లిస్టులో తప్పు అనొచ్చు, లేకపోతే ఓటు చోరీ అనొచ్చు. ఈవీఎంలు తప్పు అనేది అయిపోయింది, దాన్ని దాటిపోయింది. ఇప్పుడు ఈవీఎంలు తప్పు అంటే సుప్రీంకోర్టు తేల్చేసింది కదా. అనుమానాల ప్రాతిపదిక మీద రాకండి, మీరు ఏమైనా రుజువులు ఉంటే సక్రమంగా ఉంటే టెక్నికల్ గా చూపించండి అంటే ఎవరు చూపించలేకపోయింది అంటున్నాను. ఇది కూడా అంతే. ఇవాళ ప్రశాంత్ కిషోర్ అక్కడ పోటీ ఎదుర్కొంటున్నాడు. అక్కడ మొత్తం సీట్లకు పోటీ చేస్తామని ఆర్జేడీను వీళ్ళు అంటున్నారు. ఆర్జేడీకి మన కాంగ్రెస్ కే కలుస్తలేదు అక్కడ. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. ఇవాళ 4 గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుందట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పూర్తిగా బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు కలుపుతుంది. 45 రోజుల ముందు దాకా ఎందుకు ఆగిండ్రు? 6 నెలల ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి పోవాల్సింది. రకరకాల ఫ్రీ పథకాలు ప్రకటిస్తారు మోడీ గారును. అటు పక్కన నితీష్ కుమార్ 75 లక్షల మందికి 10,000 చొప్పున వేసేదాకా ఎన్నికల లంచం కాదా? ఎందుకు ఊరుకున్నది? ఎలక్షన్ కమిషన్లు కూడా ఇట్లే పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అదే పనిచేస్తున్నది, అక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ అదే పనిచేస్తున్నది. తగుదనమ్మా అని 45 రోజులు లేవు, సరిగ్గా టైం అయిపోతుంది. 22 నవంబర్ నాటికి బీహార్ ఎన్నికలు జరగాలి. దాని మీద మాట్లాడు. ఇదే ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడితే ఎందుకు మాట్లాడతలేడు? బీజేపీకి లాభం చేస్తున్నాము, ఎన్డీఏ కూడా లాభం చేస్తున్నా మాట్లాడి దమ్ముందా ఆయనకు? ఎక్కడికో వచ్చి రాష్ట్రాలు దాటి ఇక్కడికి వచ్చాక మా బీహార్ని అవమానించండు, నేను ఓడిస్తాం బిడ్డ అంటే ఆయనతో ఏమి కాదని నేను కూడా సవాల్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిన ఆయనతో ఏమి కాదంటున్నాను. కాకపోతే బీహార్లో ఎన్నికలలో ఈసారన్నా కనీసం బీహార్ ప్రజలు ఏదో ఒక పార్టీకి పూర్తిగా పట్టం కడితే మంచిది అంటున్నాడు. ఈ సంకీర్ణ ప్రభుత్వాలలో 1 సీట్ ఎక్కువ వచ్చినంత మాత్రాన 1 సీట్ తక్కువనే వచ్చింది ఆర్జేడీ కంటే. 76 అయితే 75 వీళ్ళు. వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఉన్నది అక్కడ. నితీష్ కుమార్ పూర్తిగా చెంచలతో ఉన్నాడు. ఈ కూటమి నుంచి ఆ కూటమికి, ఆ కూటమి నుంచి ఈ కూటమి చేస్తున్నాడు కదా. దాని మీద ప్రశ్నించమండి. బీహార్లో జరుగుతున్న దుర్మార్గాలన్నిటి మీద ప్రశ్నించాల్సిన బాధ్యత ఈ ప్రశాంత్ కిషోర్ మీద ఉన్నది. అది విడిచిపెట్టి ఎలక్షన్ కమిషన్ మాట్లాడు, దాని మీద మాట్లాడు, బీహార్ ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడు అంటే ఎవరికి మేలు చేస్తున్నట్టు నేను చివరికి తాను సందట్లో సడమేలాగా పోయిండు. కాంగ్రెస్ కే నష్టం చేస్తున్నాడు. ఎందుకంటే ఏమన్నా మంచి వచ్చేటో 4 సెక్యులర్ ఓట్లు ఉంటే కాంగ్రెస్ ఇండి కూటమికి నష్టం చేస్తాడు, బీజేపీకి లాభం చేసే చర్య ఇది అంటున్నాను. ఆయన రేవంత్ రెడ్డిని ఓడిస్తున్నారో తెలియదు కానీ అక్కడ బీజేపీకి 2 సీట్లు ఎక్కువ వచ్చేటట్టు చేస్తూ నేను పోయాని అంటున్నాను. రైట్. మన్నం కోటేశ్వర గారు సార్, మీరు చెప్పండి, మరి రేవంత్ పీకే సాయం ఏమన్నా అడిగారని అనుకోవచ్చా సార్? ఈ ప్రచారం కూడా జరుగుతూ ఉంది ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి. ఇంకొకటి ఆయన ఏమంటున్నారంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వచ్చి మరీ ఓడిస్తాను రేవంత్ రెడ్డిని అని అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన సొంత పార్టీతో ఇక్కడికి వస్తే వచ్చిన పార్టీ అంత ఈజీగా గెలవదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయన బీహార్లో కూడా సొంత పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు కాబట్టి అక్కడ మేబీ ఎన్డీఏకి మద్దతు ఇస్తారో లేదో తెలియదు. ఇంకా మిగిలింది బీఆర్ఎస్. మరి గతంలో పీకేని మధ్యలోనే పంపించేశారు. ఇప్పుడు ఎలా వస్తారు అనుకోవచ్చు సార్? అందుకనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక చీకట్లో బాణం వేసినట్టుగా ప్రచారం చేసుకోవచ్చు, లేదా దాన్ని చూసి కొంతమంది వాళ్ళకి రావచ్చు వీళ్ళకి రావచ్చు అనేటువంటిది చేయొచ్చు. నా అభిప్రాయం ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు సమయం ఉన్నది కనుక ఇంతకు ముందుగానే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పెట్టుకొని 100 కోట్లు స్ట్రాటజీ పేరుతోటి ఎవరు ఏ పార్టీ కూడా తగలేసుకోదు. ఎందుకు అంటే 3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు. ఇప్పుడు రూపొందించినటువంటి స్ట్రాటజీ అప్పటికి పనికొస్తుందో లేదో కూడా తెలియదు. ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అవ్వాతాతలని లేకపోతే వాళ్ళని
ముసలాళ్ళని వాళ్ళందరినీ ముద్దులు పెట్టుకోవడం ఇట్లాంటి ఒక స్ట్రాటజీని లేదా ఒక విధమైనటువంటి మేనరిజాన్ని అక్కడ ఇచ్చాడు. కానీ మరి అదే మేనరిజం మొన్న ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం బొక్కబార్లో పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి పరాభవం జరిగింది కదా. ఎస్ సార్. అందుకని ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఎప్పుడు పనిచేస్తుందని అనుకుంటే పొరపాటు, ఎప్పుడు పనిచేయదు. ఎందుకు ఈ స్ట్రాటజీలు ఏంటి? ఈ స్ట్రాటజీలు వీళ్ళు ఇస్తున్నటువంటి స్ట్రాటజీలు ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ టోపీ పెట్టుకోవాలి, ఇటువంటివి ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? నేను ముందే చెప్పా, అరువు తెచ్చుకున్నటువంటి వ్యవహారం. ఐరోపా లేదా అమెరికా వంటి దేశాల్లో ఏ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయినా లేక అధికార పార్టీ అయినా అనుసరించేట్టు ఒకే విధానాలు, కుడి ఎడమలు తప్ప పెద్ద తేడా ఉండదు. విధానాలన్నీ ఒకటే. అందుకని విధానాలన్నీ ఒకటే కనుక అక్కడ విధానాల గురించి చర్చించుకుంటే పెద్ద ఆకర్షణ ఏముండదు. అందుకని ఫలానా నాయకుడికి ఫలానా ఆమెతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, లేకపోతే ఫలానా కుంభకోణంలో వీడు బాధ్యుడు, ఇవి గతంలో అట్లా చెప్పాడు, గతంలో ఇప్పుడు చెప్పాడు, అట్లాంటి వాడు ఇట్లాంటి వాడని ఎప్పుడు కూడా అమెరికా ఎన్నికల్లో మనం చూస్తే, అమెరికాలో కావచ్చు, ఐరోపా దేశాల్లో కావచ్చు, పాత రంకులన్నీ బయటకు వస్తాయి ఎన్నికల సందర్భంలో. ఎందుకనంటే విధానాలు, డెమోక్రటిక్ పార్టీ అయినా రిపబ్లికన్ పార్టీ అయినా విధానాలన్నీ ఒకటే, కార్పొరేట్లకి సేవ చేసాయి. కానీ ఎన్నికల ప్రచారాలకు వచ్చేసరికి ఏమొస్తాయి? ఈ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు వస్తాయి. అందుకని మన దేశంలో కూడా గడిచినటువంటి 3.5 దశాబ్దాల్లో ఎవరు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, లేదా ప్రాంతీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా కానీ అనుసరించేటువంటి విధానాలన్నీ ఒకటే. అందుకని వాటి మీద వాళ్ళు పోట్లాడుకోరు. వాళ్ళ మీద పోట్లాడుకోకుండా ఎదుటి వాళ్ళు చేసినటువంటి తప్పులు, ఆ తప్పుల్ని మనం ఎట్లా క్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు 2014 ఎన్నికల్లో ఇదే ప్రశాంత్ కిషోర్ మన నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఆయన పనిచేశాడు. ఏమిటి ఆ స్ట్రాటజీ? కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి ఫోకస్ చేయడం అనేటువంటిది ఆ రోజు వినియోగించినటువంటి స్ట్రాటజీ. మరి అదే స్ట్రాటజీని మరి మొన్న 2024 ఎన్నికల్లో ఆ బీజేపీ అనుసరించలేదు కదా. ఒకవేళ అనుసరించినా కానీ మరి దానికి మైనారిటీ సీట్లు వచ్చాయి కదా, పూర్తి మెజారిటీ రాలేదు. అందుకని స్ట్రాటజిస్టులు అనేటువంటి వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి, కొంత షేప్ చేయగలరు తప్ప మొత్తం ప్రజాభిప్రాయాన్ని మార్చేంత శక్తి వాళ్ళకి ఏమి ఉండదు. అందుకని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని రేవంత్ రెడ్డి గారు కాంటాక్ట్ చేశారా? రేవంత్ రెడ్డి గారు ఎందుకు కాంటాక్ట్ చేస్తారు? దేశవ్యాప్తంగా ఆయన బీహార్లో కాంగ్రెస్ కి లేదా ఆర్జేడీకి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తూ ఉంటే తెలంగాణకు వచ్చి నాకు సలహా చెప్పమని చెప్పేసి కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అడిగితే అధిష్టానం వరకు సహిస్తుందా? అందుకని అలాంటి పిచ్చి పని రేవంత్ రెడ్డి గారు చేస్తారని నేను అనుకోను. ఏ పార్టీ కూడా చేయదు. అందుకని ఏం చేస్తుంది ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు. అలాగే సార్, రేవంత్ను కాపాడుతున్న పెద్దలు ఎవరనే క్వశ్చన్ని మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారంటే తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కానీ ఇటు మోదీ కూడా కాపాడలేరని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ కాపాడుతున్నారంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకోవచ్చు. మరి మోదీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకోవాలి సార్? మోదీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఆయనే చెప్పాలి. రేవంత్ రెడ్డి మీద ఏమన్నా కేసులు ఉంటే ఈ పాటికే నరేంద్ర మోడీ సర్కారు మొత్తంగా సరుకు సరంజామాతో దిగి మొత్తం అంతా కేసులు పెట్టుండేది, దాడులు చేసి ఉండేది, అన్నీ చేసి ఉండేది. అటువంటిది ఏమి చేయలేదు. మరి అటువంటి కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి నరేంద్ర మోడీ సర్కార్ ఇప్పటికీ బలపరుస్తూనే ఉంది కదా పరోక్షంగా. అందుకని నరేంద్ర మోడీ గారికి ఏదైనా అవకాశం వస్తే కాంగ్రెస్ ని ఇక్కడ మొదటనే పీక నూమేసి ఉండేవాడు. సాధ్యం కాలేదు ఆయనకి. ఎందుకు సాధ్యం కాలేదంటే ఆయన హవా ఇక్కడ నడవలేదు తెలంగాణలో. మరి ఇక కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ, ఖర్గే కానీ, లేకపోతే వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళు రక్షించుకోక ఎవరు రక్షించారు? ఏదన్నా తేడాలు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏదన్నా పొరపాట్లు ఏమైనా చేసి ఉంటే లేదా ఇతర నాయకుల్ని కలుపుకోకపోయినా అది వాళ్ళ అంతర్గతమైనటువంటి సమస్య. అటువంటి సమస్యను పరిష్కారం చేసుకోకపోతే వాళ్ళకే నష్టం. రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా నష్టము, రెండోది మొత్తంగా పార్టీకి నష్టము, కాంగ్రెస్ కూడా నష్టమే. ఎందుకంటే ఒక బలమైనటువంటి రాష్ట్రాన్ని ఇక్కడ కోల్పోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా నష్టమే కదా. అందుకని రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఈ నరేంద్ర మోడీ గారు కాపాడలేదు, రాహుల్ గాంధీ గారు కూడా కాపాడలేదు. ఆయన తప్పు చేసి మొత్తం ప్రజలకు దూరం అయితే మొత్తంగా పార్టీయే పోతుంది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో లేకపోతే రాజకీయ వర్గాల్లో చెవులు కొడుకుంటూ
పోస్కోల్ కబుర్లు అంటామే, అలాంటి పోస్కోల్ కబుర్లు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. అలాగే సార్, మరి వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా రేవంత్కు లేదని పీకే విమర్శిస్తున్నారు. ఆయన విమర్శించడానికి ఆయనకున్న స్టామినా కానీ ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి అనుకోవచ్చు సార్? ఏమున్నది కాన్ఫిడెన్స్? ఇప్పుడు ట్రంప్ అనేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ట్రంప్ మళ్ళా 2 రోజులకి 3 రోజులకి వాటిని సవరించుకుంటున్నాడు. స్ట్రాటజీ ఏముంది? ఇప్పుడు బుర్రలో ఏమి లేకపోతే, సత్తా లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎట్లా చెప్పగలరు? ఆయన ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి కాదు, లేదా ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కొంతమేరకు తెలుసుకోవచ్చు, ఎవరైనా తెలుసుకోవచ్చు, ఢిల్లీలో ఉన్నా తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి దాన్ని ఇప్పుడు ఎట్లా చెప్తారు ఎవరైనా? నేను చెప్పినా, రామ్మోహన్ రావు గారు చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, స్థానిక పరిస్థితులు అన్ని కూడా ప్రభావితం చూపుతాయి ఎన్నికల మీద. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమవుతుందో తెలియదు, ఇవాళ సుప్రీంకోర్టులో ఏమైందో తెలియదు, రేపు హైకోర్టులో ఏమవుతుందో తెలియదు. అందుకని ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఉంటాయి కదా. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా నేను ముందుగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం దేశం అంతటా నడుస్తుందా? నడవమానండి. ఇవాళ ట్రంప్, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారో, ఒప్పందం కుదుర్చుకుంటారో లేదో చెప్పమానండి. ట్రేడ్ ఒప్పందాన్ని చెప్పలేడు, ఎట్లా చెప్తాడు? అందుకని ఇవన్నీ ఏంటంటే చీకట్లో బాణాలు వేయటం తప్ప మరొకటి కాదనేది నాకు. రైట్ సార్. రామ్మోహన్ గారు సార్, మీరేమంటారు? మరి రేవంత్ రెడ్డిని తన ప్రత్యర్థిగా ప్రకటించుకోవడానికి మరి ప్రశాంత్ కిషోర్కి ఉన్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు సార్? ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు. ఎక్కువ ఊహించుకున్న ప్రతిసారి బోల్తా పడ్డాడు కూడా, ప్రతిసారి బోల్తా పడుకుంటూ వస్తాడు ప్రశాంత్ కిషోర్. ఒక మాట. రెండోది ఏంటంటే, ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఆయన మీద కక్ష తెలుసుకుంటా అంటున్నాడు కదా. ఆయన చెప్పాను కదా, ఇప్పుడు రేపు జూబిలీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, గట్టిగా పట్టుబడి ఓడించమని రాదంటే అది చేత కాదు కదా. అక్కడ ఆయన ఎలక్షన్లు ఎదుర్కోవాల్సింది ఇంకా 2 రోజుల్లో. హైకోర్టు కూడా ఇవాళ, సుప్రీంకోర్టు కూడా మీరు అన్న మన కోటేశ్వరరావు గారు అన్నారు కనుక మనకు డిస్మిస్ చేసింది ఆ పిటిషన్. ఏది హైకోర్టులో కేసు ఉంది కదా, అక్కడికి వెళ్ళమని నేను 3 రోజుల నుంచి అదే చెప్తున్నా. మన టీవీలో కూడా మాట్లాడాను నేను గతంలో. జోస్యం కాదు ఇది, రాజకీయ అవగాహన. అక్కడ హైకోర్టులో కేసు ఉన్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చిరని పంపిస్తారన్న మొదటి ఆప్షన్ నిజమైంది, పంపించారు. బీహార్ ఎలక్షన్ ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది. దీని గురించి చెప్తాను. బీహార్ లో ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు వస్తున్నది. అక్కడ ఎన్నికలు ఎదుర్కోవాల్సింది ఆయన కనుక ఆ గడ్డి బండి కింద కుక్క నడుస్తుంటదట. పోతూ ఈ గడ్డిని, బండిని, వెడ్లన్నీ నేనే వస్తున్నా అనుకుంటుందట. దేశంలోని ఎన్నికలన్నీ నేనే చేస్తున్నా అనుకుంటున్నాడు పీకే. పీకే అన్న మాటలు ఎక్కడ చెల్లవు. కొన్నిసార్లు ఇప్పుడు మనం ఉన్నాం, నేను కోటేశ్వరరావు గారు మీరు పోయి ట్రంప్ ఓడిస్తా అంటే ఎట్లా ఉంటుంది, గిదికి అంతే ఉంటుంది అంటున్నాను. ఆయన తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డిని ఓడించేది లేదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా కాదు. అప్పుడు మళ్ళీ బీజేపీ అయిపోతాడేమో. వీళ్ళందరూ కూడా విలువలు వలవలు ఓడిన తర్వాత, రాజకీయ సిద్ధాంతాలు అన్ని పోయిన తర్వాత, రాజకీయ పార్టీలు అంటే గతంలో విలువ ఉండేది. ఏ పార్టీ వాళ్ళు ఏ గుడి పక్షికి ఆ గుడి చేరుకునేవాళ్ళు. లేవు, అన్ని జెండాలు వేరు, అజెండా ఒకటే, రంగులు వేరు, అందరి ఎజెండా ఒకటే, ప్రజలను దోచుకోవడం తప్ప ఇంకోటి లేదు. సారా పార్టీలన్నీ కూడా అంతే. అందులో మరో సారా పార్టీ చిన్న పార్టీ పెట్టుకొని బీహార్లో 324 సీట్లు ఉంటే బీహార్లో చిన్న పార్టీ పెట్టుకొని తాను ఏదో చేస్తా అంటున్నాడు. అయ్యే పని కాదు, పోయే పని కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి మీద చేస్తున్నది కూడా ఉన్నది. కొంతవరకు స్ట్రాటజిస్ట్ కనుక కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడతారు. మీ ఇంతకుముందు కోటేశ్వరరావు గారిని ప్రశ్న అడిగారు కదా, ఏది రేవంత్ రెడ్డి గారిని మీద మన మోడీ ఆయన రక్షించలేడు, లేకపోతే రాహుల్ గాంధీ అన్నాడు కదా, ఆయన ఏకనాథ్ ఇండియా లాగా మారుతాడని ఓ అపవాదం ఉంది ఈయన మీద. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భక్తుడే, నేను ఆర్ఎస్ఎస్ నెక్కలు దొడుకొని ఆర్ఎస్ఎస్ లో పాల్గొన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నాడు. ఇంకా ఇవాళ మోడీకి పరోక్షంగా మోడీ ఈయనకు మద్దతు చేస్తున్నాడు, ఈయన మోడీకి మద్దతు చేస్తున్నాడు. ఎందుకంటే రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కనుక ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితి వస్తే పారకుండా ఉండడానికి కాంగ్రెస్ ను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలియ ముందు వీళ్ళిద్దరిది పనికిరాదు, పీకేలాంటివన్నీ ఏం పనికిరాదు. నేనంటున్నా మంచిగా చెడు రేవంత్ రెడ్డి చేసే చర్యలను కానీ, ఆయన అన్నింటినీ మంచి అని అంటలేను కానీ, ఆయన ఇటువంటి రాజకీయంగా ఉన్న తెలివితోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రిని మారుద్దామనే ఉపాయం చేస్తే ఓ 20-30 మందిని ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీ వైపు పోయి కూడా ప్రభుత్వంలో ఉండే పరిస్థితి తీసుకొస్తాడు. అవన్నీ తెలుసు కనుకనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏ తప్పులు చేస్తున్నా ఊరుకుంటుంది. ఇటువంటి విషయాలు పీకే కొంచెం ఎక్కువ తెలుస్తాయి, మనకంటే ఎక్కువ ఊహిస్తాడు కనుక ఆ మాట అంటున్నాడు. నిన్ను మోడీ కాపాడలేడు, నిన్ను మన రాహుల్ గాంధీ కాపాడలేడు అంటున్నారు. అసలు ఆయన కాపాడుకోమని చెప్పండి. అక్కడ డిఫెన్స్, అక్కడ అఫెన్స్ చేసే ప్రయత్నం ఉన్నది, ఆయన డిఫెన్స్ లో బొమ్మనండి. జనసురాజ్ పార్టీ అనేది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ముందరబడేది కాదు, ఒక సీటు గెలిచేది కాదు. కనుక
అది విడిచిపెట్టి ఓ ప్రచారం కోసం అంటే ఏదో ఒక మాట మాట్లాడితే కుండ బద్దలు కొట్టైనా ప్రచారం సంపాదించుకుని ఒక సామెత ఉన్నది. ఆయన వృత్తి అది కదా. అంటే మనకు ప్రజలలో ఏదో రకంగా నానాలంటే రేవంత్ రెడ్డి తిడితే నాంతరు. రేవంత్ రెడ్డికి బీహార్లో ఎవరి ప్రజలు తెలుసు, రేవంత్ రెడ్డి గురించి ఎవడు పట్టించుకుంటాడు. బీహార్లో సిడబ్ల్యూసి మీటింగ్ పోయిన ఆయన ఏం మాట్లాడిండో సరిగ్గా ఇప్పటికి కూడా పత్రికలలో నెల రాలేదు, సోషల్ మీడియాలోనే వచ్చింది అనుకుంటున్నా. ఇది ఆయన ఏం మాట్లాడినో తెలియదు. దాని మీద ఈయన స్పందించిండు, వాటన్ని మీద మనం స్పందిస్తున్నాం. ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ మీద స్పందించేటప్పుడు బీహార్ బీకే వచ్చి ఇక్కడ ఏమీ చేయలేడు, సమస్య లేదంటున్నాను. ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ ఏం చేయలేడు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏమైనా చేస్తే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పనిచేస్తాయా, లేకుంటే ప్రశాంత్ కిషోర్ తన పార్టీ గురించి చెప్పుకునే వానికి వస్తాయా అన్నది అక్కడ చూడాలి తప్ప ఏం లేదు. పీకే లాంటి వాడు ఊహించగలుగుతాడు. ఎందుకంటే ఒక రాజకీయాల్లో మా శాలిని ఎప్పుడు కూడా అవకాశవాదం రాజ్యమైంది. అంటే ఎదుటివాడు మాట్లాడక ముందే మనం మాట్లాడడం మాకు అవకాశవాదం జరిగేది అదే. ఈ స్ట్రాటజీస్ లో ఏం చేస్తారంటే ఎదుటివాడు కత్తి నూరే లోపల వీడు కత్తి తీసి పొడి చేస్తాడు. అటువంటివి జరుగుతాయి రాజకీయాల్లో. ఏదైనా చెల్లుతుంది కనుక ప్రశాంత్ కిషోర్ కొన్నిసార్లు ఏదో అవాకులు మాట్లాడిన మాటలు నిజమైన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు మొన్న పోయినసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో మన ఏమంటారు దాన్ని, మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. ఇది బట్టలు నొక్కితే ఓట్లు పడాలి. నేను కూడా అన్నా, మరి నేనన్నా కరెక్ట్ ఆయన కరెక్ట్ అంటే నేను కూడా అన్నా కదా. మరి అట్లా అంటే బట్టలు నొక్కితే ఓట్లు పడాయి. చివరికి ప్రచారంకి వచ్చే వరకల్లా వీళ్ళు చేసే పనులు, వీళ్ళ అహంకారము, అవినీతి ఓడిస్తే తప్ప ఇంకోటి ఏం లేదన్న. అదే జగన్మోహన్ ఓడించింది, కొత్త కూటమిని గెలిపించింది. రేపు కూటమి కూడా ఇంకో 10 ఏళ్ళు లేనే అంటున్నారు. అట్లా ఉండదు పరిస్థితి. రాజకీయాలలో ప్రజలు 2020 గేమ్ ఆడుతున్నారు. ఇవాళ వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళని, వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళని చేస్తున్నారు. మన దురదృష్టం, మన ప్రజాస్వామ్య దురదృష్టం ఏంటంటే ఆటగాళ్ళు మారుతున్నారు కానీ ఆట నియమాలు మారుతారు. రూల్స్ ఆఫ్ ది గేమ్ మారకుండా ఇవన్నీ గుడుగుడు గుంచెం గుండె రాగం మనం మాట్లాడుకోవడం తప్పే ఉండదు. ఆటగాళ్ళు మారడం కాదు, ఆట నియమాలు మారాలి, ఎన్నికల తీరు మారాలి, ఎన్నికల్లో ఉన్న మద్యము, డబ్బు ప్రమేయం మారాలి, మంచివాడ రాజకీయాలు రావాలి. అప్పుడు మాత్రమే రాజకీయాలు మారుతాయి. కానీ ఇట్లాంటి వాళ్ళు ఈ మనం ఏమంటారు దాన్ని పిట్టదొర లాంటి వాటిని మాట్లాడే వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమి కాదంటున్నాను సార్. అలాగే మరి గతంలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లపై అవినీతి ముద్ర పడినప్పుడు రేవంత్ రెడ్డి విమర్శించారు బీహార్ బ్యాచ్ అని. అలాగే కేసీఆర్ పూర్వీకులు కూడా బీహార్ నుంచి వచ్చారని వాళ్ళు చెప్పుకునేవారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్కి ఏమైనా సాయం చేసే అవకాశం ఉందనుకోవచ్చా? మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి నెక్స్ట్ అసెంబ్లీలో కనుక మళ్ళీ పీకేని సంప్రదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా సార్? కరెక్ట్. గతంలో సోమేష్ కుమార్ పట్ల మాట్లాడుతూ ఆయన కాక ఇంకో 2 ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు బీహారీ బ్యాచ్ అని చెప్పి అన్నాడు. నిజంగానే సోమేష్ కుమార్ కూడా అట్లా ప్రవర్తించాడు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత కాకముందు కూడా మనకు జిఎస్టీలో పెద్ద ఎత్తున మోసం చేసిండు. కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 560 కోట్లు 600 కోట్లు వాళ్ళు జిఎస్టీ మాఫీ చేసిండు, పోయేటట్టు చేసిండు అని ఆరోపణ అనేది ఉన్నది. అప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి దాని మీదే మాట్లాడినా. అట్లాగే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు దీన్ని సరిపోరా, అక్కడి నుంచే బయట నుంచి వచ్చిన ముఖ్యంగా బీహార్ బ్యాచ్ ని అన్ని కీలక పదవులు పెట్టుకున్నారని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించాడు. అది అయిపోయి కూడా 3 ఏళ్ళు అయిపోతుంది కదా. తర్వాత శాంతికుమార్ గారు వచ్చారు. ఆమె 2 ఏళ్ళు మన చీఫ్ సెక్రటరీగా ఉన్నారు శాంతికుమార్ గారు. మంచి అడ్మినిస్ట్రేటర్ కనుక ఎప్పుడో మాట్లాడిన మాటలు తీసుకొని ఇవాళ ముందుకు వస్తున్నారంటే పెద్ద కథ ఏం కాదు. కాకపోతే బీహార్ బీడీ అనే మాట మీద స్పందించకుండా ఎప్పుడో నిజంగానే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి అన్న మాటకి ఇప్పుడు స్పందిస్తున్నారంటే దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరిగినట్టే, అంతకని ఏం లేదు. అసలు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పూర్తిగా పునారిల్లిపోయి ఉన్నాడు. వాళ్ళ పార్టీ ముందర పడద్దా లేదో తెలియదు. దేశంలో మళ్ళీ నేను ఉన్నా అని చెప్పుకోవాలంటే ఇంకో దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడితే ఇది కొద్ది రోజులు వార్తల్లోకి ఎక్కుతానని అనుకుంటున్నాడు. దీనివల్ల ఏదైనా సరే చెవాకులు పేలైన రాజకీయాల్లో ఉందాం అనుకునే వాళ్ళకు మనం ఏం చెప్పలేం. ప్రశాంత్ కిషోర్ మాటలకు అర్థాలు దేరుగా అర్థాలే లేవు, అర్థమే లేదంటున్నాను. అర్థం లేని మాటలు మాట్లాడి ఇప్పుడు ఇటువంటి చర్చలకు దారితీస్తున్నాను అనుకుంటున్నాను. అక్కడ తన పార్టీకి పెద్ద విలువ లేదు, కార్యకర్తలు అంతకంటే లేరు. అక్కడ తాను పోటీ చేసి నిలిచే బదులు ఈ తెలంగాణ రాజకీయాలు చేసేది లేదు. మీరు అన్నది ఒక మాట ఉన్నది, కేసీఆర్ గారు పిలుస్తారా అని. కేసీఆర్ గారు ఆయనతో అనుభవం ఉన్నది, పీకేతో అనుభవం ఉంది, వెళ్ళగొట్టారు మధ్యలో. నీ సలహాలు అవసరం లేదు బాబు, ఇంటికి వెళ్ళిపోమని. అయితే ఏమంటున్నాడు ఇప్పుడు, కేసీఆర్ కూడా బదనాం చేసిండు, నన్ను వెళ్ళగొట్టిండు కానీ ఆయన ఓడిపోయింది అని కూడా పీకే వ్యాఖ్యలు చేసిన సందర్భాలను గతంలో చూసినాం మనం. అంటే ఆయన ఉంటే గెలిచేవాడు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే ప్రజలను అవమానించడమే అంటున్నాను. ప్రజా తీర్పును అవమానించే క్రమంలో ఈ పార్టీలన్నీ తప్పులు చేస్తున్నాయి. అంతిమంగా ప్రజలే చూస్తారు. ఒక చిన్న సంఘటనను కూడా ప్రజలు గమనించి ఓటేసేటప్పుడే చూస్తారు కదా. అంతేందుకు మన తెలంగాణలో అంతకుముందు 2019 తర్వాత ఎవరైతే పార్టీ మారిన వాడు ఉన్నారో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు,
పార్టీ మారిన వాళ్ళందరినీ దయచేసి ఓడించండి అని ప్రజలకు పిలిపించారు. 12 మంది పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు 11 మంది ఓడిపోయారు. చూసింది కదా, సబితా ఇంద్రెడ్డి లాంటి వారు ఒకరిద్దరు గెలిచారు. అంటే ప్రజలు అటువంటి తీర్పిస్తారు, ఎప్పుడో జ్ఞాపకం ఉంచుకుంటారు. కాలంబు రాగానే కాటేసి తీరుతామని చెప్పి కాళోజీ నారాయణరావు ఒక కవిత రాస్తాడు. కాలం వచ్చింది ఎప్పుడంటే ప్రజలకు వచ్చే కాలం శాలిని మనకి ఎలక్షన్లే కదా. ఎలక్షన్లు అప్పుడే కర్రు కాల్చి వాద పెడతారు, ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి, ఎవరిని అందరం ఎక్కించాలి, ఎవరిని దించాలి అని ప్రజలు నిర్ణయిస్తారు. ఈ బూటక మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా రాజకీయ విహారులు మాత్రమే కానీ వీళ్ళు రాజకీయ వ్యూహకర్తలు కూడా పనికి రానట్టు కానీ. సార్ అలాగే మనం చూస్తే ఇప్పుడు బీహార్లో జరిగిన సిడబ్ల్యూసి సమావేశానికి కనుక రేవంత్ రెడ్డి వెళ్తే అక్కడ బీహార్ ప్రజలు ఆయనను కర్రలతో అడ్డుకుంటారని పీకే కామెంట్స్ చేశారు. అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రశాంతంగా సిడబ్ల్యూ సమావేశానికి అటెండ్ అయ్యి ఆయన కూడా ర్యాలీ కూడా నిర్వహించి వచ్చారని మనం వింటూ ఉన్నాం సార్. దీంతో అక్కడి ప్రజలు అడ్డుకోకపోవడం, ఇప్పుడు పీకే చేసిన కామెంట్స్ వల్ల తన పరువు పోయింది అనే ఉద్దేశంతోనే రేవంత్ స్థాయి ఎంత అనే తెలియజేయడం కోసము మళ్ళీ ఆయన ఈ కామెంట్స్ చేశారని అనుకోవచ్చా? అంటే బీహార్ ప్రజలందరికీ గంపగుత్తగా ప్రశాంత్ కిషోర్ ప్రాతినిధ్యం వహించలేడు కదా, అది అర్థం చేసుకోకుండా తనను తాను ఎక్కువ ఊహించుకొని ఏది పడితే అది మాట్లాడిండు, వేరేయండు, సమస్య లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడడానికి కారణం అది కూడా కావచ్చు, కాదంటే. కానీ ఏమైంది, తాను ప్రజలు అడ్డుకుంటారు కర్రలతో అనుకుంటే మరి ప్రజలకు అంతే ఎందుకుంటుంది, భావోద్వేగం ఉంటుంది, ఈయనకున్నంత ఎందుకుంటుంది. ఈయన రాజకీయ జీవితో పాటు అన్ని పార్టీలో తిరిగినవాడు, అన్ని పార్టీలో వ్యూహకర్తగా పనిచేసిన వాడు. ఇక్కడ సిద్ధాంతం లేదు, బీజేపీకి చేస్తాడు, ఎంఐఎంకి చేస్తాడు, బీజేపీకి చేస్తాడు, కాంగ్రెస్ పార్టీకి చేస్తాడు, 2 ప్రధాన ప్రత్యర్థి పార్టీలకు కూడా. అందుకనే ఆయన కిరాయి గుండా లాంటి వాడు. అంటే ఈ మాట అంటున్నాను నేను, కిరాయి గుండా అంటే రాజకీయ పార్టీలకు గతంలో గుండాలు వేరే ఉండేవాడు, ఆర్థిక వనరులు సమకూర్చేవాడు ఒకడే ఉంటుండేవాడు. రాజకీయ నాయకులు మంచి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు ఆర్థిక వనరులు ఏమో అప్పుడు టాటా బిర్లాలు సమకూరుస్తే ఇప్పుడు అదాని అంబానీలు సమకూరుస్తున్నారు. అట్లాగే గుండాయిజం చేయడానికి రాజకీయ గుండాలు ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా వీళ్ళే అయ్యిండ్రు. రాజకీయ నాయకులు మన ఏమంటారు దాన్ని తొండ ముదిరితే ఊసరవలేనట్టు వీళ్ళే గుండాలు, వీళ్ళే రాజకీయ నాయకులు, వీళ్ళే ఆర్థిక వనరులు. అంటే ఇవాళ పెద్ద ₹1,00,00,000 ఇచ్చి సీట్ తీసుకునేవాడు ఉంటాడు కదా, అంతా వీళ్ళే తయారైనప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆ ప్రమేయం ఎందుకు ఉంటుంది, వీళ్ళెందుకు ప్రమేయం ఉంటుంది. బీహారీ ప్రజలకు తానే ప్రాతినిధ్యం మొత్తం గంపగుత్తగా అని ప్రశాంత్ కిషోర్ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. అట్లాగే రేవంత్ రెడ్డి మీద కక్ష తెచ్చుకుంటా అనే మాట కూడా అనవసరం ముచ్చట అంటున్నాడు. ఉరుమురికి మంగళం మీద పడ్డట్టు రేవంత్ రెడ్డి మీద ఆయన ఎమ్మడి పడ్డం మంచిది కాదు. మరి అలాగే సార్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినా కూడా బీహార్ ప్రజలు పెద్దగా పీకే మాటకైతే రియాక్ట్ అవ్వలేదు. మరి తెలంగాణలో పీకే మాటకు తెలంగాణ ప్రజలు రియాక్ట్ అవుతారు అని అనుకునే పరిస్థితి ఉందా? అంటే సొంత ప్రజలే అనే ప్రశ్నలో జవాబు ఉంది శాలిని. సొంత ప్రజలే ఆయన పట్టించుకోలేదంటే బీహారీ ప్రశాంత్ కిషోర్ వచ్చి తెలంగాణలో ఏం చేస్తాడు, ఏం మాట్లాడగలుగుతాడు? అందుకని సమస్య లేదు, అంతా వట్టిదే. రాష్ అంటున్నాడు, రాష్ ఎక్కువ మాట్లాడితేనే వాళ్ళ రాజకీయాల విలువ ఉంది అనుకుంటే వాళ్ళకు మనం ఏం చెప్పలేము సమాధానం. సార్ అలాగే మరి ఏపీలో గత పాలనకు చెప్పండి సార్. ఏపీలో ఏమంటారు? ఏపీలో గత పాలనకు పీకే చేసిన సాయం వల్లే అక్కడి ప్రజలు మరి అంటే అక్కడ ప్రజలు ఏమంటారు నష్టపోయారని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. మరి అలాంటి టైంలో ఇప్పుడు పీకేని తెలుగు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది అనుకోవచ్చా? తనకు ఈ భావోద్వేగాలు కానీ ప్రజలు నష్టపోతారా లాభపడతారే ఉండదు. తనకు డబ్బులు ఎవరైతే కిరాయి గుండా, ఎందుకంటే కిరాయి ఆయన తీసుకొని పనిచేసేవాడు కనుక ప్రజల సంగతి ఆయనకి ఏం పడుతుంది. ఒక పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహించి, పార్టీ ప్రాతినిధ్యం కూడా కాదు, ఓ పార్టీకి నువ్వు ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిపిద్దాం అనుకున్నప్పుడు ఆ పార్టీని ఎట్లా గెలిపిద్దామని ఉంటుంది తప్ప అక్కడ ప్రజలు నష్టపోతారా లాభపడతారా భావోద్వేగాలు రెచ్చగొడితే ఏమవుతుంది ఇవన్నీ వాళ్ళకి ఉండవు కదా. వాళ్ళకి కావాల్సిన టార్గెట్ గెలుపు, టార్గెట్ విన్ కావడం, దానికే కట్టుబడి ఉంటారు తప్ప. అందుకనే కదా గతంలో పీకే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒక స్లోగన్ ఇచ్చి హమారా బాప్ మరిగా అని మొత్తము. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా? ప్రశాంత్ కిషోర్ వచ్చింది 2019లో. అంతకుముందు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2009 నుంచి 14 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అక్కడ పనిచేసింది కదా, తిరిగిండు కదా, ఎన్నో మన ఓదార్పు యాత్రలు చేసిండు కదా. అవన్నీ పని చేసినాకనే ప్రశాంత్ కిషోర్ వచ్చి 2-3 స్లోగన్లు ఇష్యూ చేసిండు. ఏంటంటే అనుచిత ఉచితాలు ప్రకటించడం, దాంతో పాటు ఇట్లా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని పెట్టడం, ఇట్లాంటి స్లోగన్ తయారు చేయొచ్చు. కానీ ప్రజలు ఏం చేశారు, ఆ బేసి మీదనే గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని. ఒకసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చినాం, ఎన్డీఏ కూటమికి అవకాశం ఇచ్చినాం, మోడీని చూసినాం. అట్లాగే మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తిరగబడ్డం, 2 ఏళ్ల ముందే మొత్తం విచ్ఛిన్నం కావడం,
ఆ తర్వాత తిరుపతి సభలో మోడీ లాంటి వాడి మీద చెప్పులు రాళ్ళు విసరడం ఇవన్నీ చూసినాం కదా. దానివల్ల వచ్చిన ఓటమి కనుక. కానీ ప్రశాంత్ కిషోర్ ఏదో మాయా మార్మ చేసేసి మ్యాజిక్ చేసి జగన్మోహన్ రెడ్డి గెలిపియలే. ఎప్పుడు కూడా ఒక రాజకీయాల్లో ఒకటి ఉంటుంది అన్నమాట. రాజకీయాలు మామూలుగా వ్యాపార సూత్రం కూడా ఏంటంటే పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారితీస్తా అంటాం. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కిరాణా షాప్కి వెళ్ళి ఇప్పుడు అన్ని త్రాసులు ఇవి లేవు, ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ త్రాసులు వచ్చేసినాయి. పాత త్రాసులు ఉన్న కథ ఇది. పాత త్రాసులు ఉన్నప్పుడు ముళ్ళు మధ్యన ఉంటది, ఇటు అటు తక్కడం ఉంటది, అటు ఇటు ఒక దిక్కు తూకం రాయి బాటి వేస్తాం, ఈ పక్కనేమో చక్కెర పోస్తాం. ఇప్పుడు ఏం చేస్తారు వ్యాపారి, ఆ ఒక దానిలో కిలో బాటి వేసి ఇటు పక్కన చక్కెర పోస్తుంటాడు, పెద్ద బాణతో పోస్తాడు, సరిపోదు. 900 గ్రాములు అవుతుంది, సరిపోదు. ఆ ముళ్ళు ఇటు రాదు. 910 గ్రాములు చిన్న దాంతో తీసుకొని మెల్లమెల్లగా పోస్తుంటాడు. ఎప్పుడైతే 990 గ్రాములు వచ్చినా కూడా ఆ ముళ్ళు మధ్యకు రాదు, 1000 గ్రాములు నిండకపోతే. సరిగ్గా 990 గ్రాములు పోయి 1000 గ్రాములు నిండినప్పుడు మాత్రమే ఆ ముళ్ళు మధ్యకు వస్తుంది. అంటే పరిమాణాత్మక మార్పు. ఈ చక్కెర అనే దాన్ని 900 గ్రాములు పోసిన ఆ ముళ్ళు ఎందుకు రాలేదు, సరిపోలేదు కనుక. గుణాత్మకమైన మార్పు ఏంది, ముళ్ళు మధ్యకు రావడం. అంటే పరిమాణాత్మక మార్పులో 999 గ్రాములు పోసినా 1 గ్రాము తక్కువ ఉంటే ఎట్లా ముళ్ళు పైకి రాదో, రాజకీయాలు కూడా అటువంటి పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారితీస్తుంది. అంతకుముందు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి, సేవ, ప్రతిపక్ష నాయకుడిగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం, ఇవన్నీ కలిసి 2019లో ఆయన గెలుపు. దానికి ఒక ఉడతా సాయం చేయొచ్చు, లేదు ఉడతా సాయం కంటే వానరుల సాయం కూడా చేయొచ్చు. కానీ రాముడే కొట్టాడకపోతే రావణుడైతే ఉట్టిదే కదా, రావణుడు గెలవలేక కోతులు పోయేది గెలవలేకపోతే ఇది కూడా అంతే అన్నట్టు. అందరూ కోతులు లాంటి వాళ్ళు. రావణుడిని అసలు గెలిచిన వాడు అవుతాడు. అంటే ఈ సహాయం తీసుకోవడం వేరు, నేనే గెలిపించిన అనడం వేరు అనుకున్నాను. అందుకనే గండి బడ్డి కింద కుక్కలాగా ఈ తాను మొత్తం నేనే మోస్తున్నా అనుకుంటే అంతకంటే అతిశయోక్తి లేదు. ప్రశాంత్ కిషోర్ కేవలం పార్టీలకు సహాయం చేసేవాడే, వ్యూహాత్మకంగా సలహాలు ఇచ్చేవాడే. కానీ పోరాడేది వాడే కదా. ఎవరైతే రాజకీయ పార్టీలు ఆ నాయకులు పోరాడాలి, ఆ ప్రజలు ఓట్లేయాలి, అక్కడ ప్రజలు ఓట్లేయాలి, అక్కడ పార్టీలు పోటీ పడాలి. కానీ దేని దగ్గర పోయి నేనేదో గెలిపించిన అంటే మాత్రం అంతకంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రశాంత్ కిషోర్ ఒక బఫూన్ లాగా మారింది కానీ ఒకటి ఏం లేదు. రైట్ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి బీహార్ బ్యాచ్ అని అనడాన్ని, ఈ వ్యాఖ్యలు ఆయన ఎప్పుడు చేశారు, దానికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రియాక్ట్ అవ్వడాన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇది ఎన్నికల వ్యూహం కోసమే ఆయన ఆ ప్రస్తావనని ఇప్పుడు తెచ్చారని అనుకోవచ్చు. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడే ఎందుకు స్పందిస్తున్నారు అనుకోవచ్చు సార్? అంటే బీహార్ పట్ల కొన్ని నోషన్స్ ఉంటాయి. ఉదాహరణకు చాలా మొరటోళ్ళని, నేను అన్నంత మాత్రం మొరటోళ్ళు నా మీద రాడు కదా ఆయనకి. మొరటోళ్ళని, కొంతవరకు చదువు తక్కువ ఉంటుందని, వలసలు ఎక్కువ పోతారని ఒకటి ఉంది. అందుకని బీడీ బీహార్ ఒకటే అని చెప్పి ఒకటే అక్షరంతో మొదలు అవుతాయి. వాడెవడు మన తమిళనాడు మన కేరళ నుంచి ఒక నాయకుడు అంటే బీజేపీ నాయకుడు అన్నాడట, దాని మీద చర్యలు లేవు, ఏం లేవు, దాని మీద మాట్లాడి. కానీ ఒక నోషన్ అయితే ఇప్పుడు అన్న మాట, ఎప్పుడు బీహారీ బ్యాచ్ ఎప్పుడు అన్నాడంటే, రేవంత్ రెడ్డి మన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, మన సోమేష్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు బీహార్ ఐఏఎస్ అధికారులే మన దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు, అంటే తెలుగు వాళ్ళు పనికిరారా అనుకుంటూ బీహారీ బ్యాచ్ అని అప్పుడు. రెండోది, ఈ వాక్యం మాత్రం బాగా సోషల్ మీడియాలో బాగా కవర్ అయింది, కానీ ఎక్కడ మెయిన్ మీడియాలో కవర్ కాలేదు. ఏది బీహారీల గురించి అవమానించిండు ఈయన పోయి అని చెప్పి, లేబర్ గా పనిచేస్తారు వాళ్ళకు అనే మాట అన్నాడు అని అంటున్నారు. లేబర్ గా పనిచేసే వాళ్ళ ఓట్లు ఎందుకు అంటే, వాళ్ళు ఇక్కడ కష్టజీవులు అని కూడా చెప్పొచ్చు కదా. మనం పనిచేసేది ఎట్లా అంటే, బీహారీలు నిజంగా చెప్పాలంటే కరోనా కష్టకాలంలో ఇక్కడ నుంచి వలస పోతే రైలు కింద పడి చనిపోయిన వాళ్ళు బీహారీలు కదా, నడుచుకుంటూ నేషనల్ హైవే నడుచుకుంటూ పోయిన వాళ్ళు బీహారీలే కదా. చాలా మంది బీహారీలు కష్టజీవులు. నేను ఇప్పుడు ఇట్లా చెప్తున్నాను, బీహారీలో లేబర్ క్లాస్ అనే మాటకి ఎట్లా ఉంటుంది, బీహారీలు కష్టజీవులు. వాళ్ళు ఎక్కడికైనా రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటిపోయి పని చేస్తున్నారంటే ఏ గౌరవం ఉంటది, మాట తీరే అంటున్నారు. అందుకని పాన్పరాగ్ అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తా కదమ్మా, కభినని అనే మాటను కోపంగా అనొచ్చు, చాలా ప్రేమగా కూడా అనొచ్చు. అందుకని మాట తీరును బట్టి, ఇప్పుడు మీ అమ్మ అనవచ్చు, ఇంకోటి కూడా అనొచ్చు. ఆ మాటనే కొంచెం విడదీస్తే ఇంకో రకంగా వస్తుంది. అందుకని ఇవన్నీ మాట విరుపులను బట్టి ఉంటది. అంటే రాముడి తోక కపివరుడి ఇట్లా అని పెడితే, రామునితో కపివరుడి ఇట్లా అనే మాటకి ఎట్లా ఉందో ఇక్కడ కూడా. అంటే బీహారీల గురించి ఏం మాట్లాడినా కానీ అవమానకరంగా మాట్లాడడం ఎవరైనా తప్పు, ఎవరు చేసినా తప్పే. దాన్ని అంతవరకు ఖండించాలి తప్ప, నువ్వు అట్లా మాట్లాడినావు కనుక నేను బీహార్లందరికీ గంపగుత్తగా నేనే ప్రతినిధిని నీ దగ్గరకు వచ్చి ఓడిస్తా అంటే అంతకంటే అతిశయోక్తి, అంతకంటే అల్పత్వం ఇంకోటి లేదంటున్నాను సార్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి బీహార్ ప్రజలను అవమానించి మాట్లాడారని ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి, అక్కడ లోకల్ సెంటిమెంట్ని రాజేసి
తనకు మైలేజీ తెచ్చుకోవడానికి, లేదంటే ఎన్డీఏకి మైలేజీ పొందడం కోసమే ఈ కామెంట్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై మీరేమంటారు సార్? సైన్యంలో గోడకోతి లాంటి వాడు. ఏది బీహార్లో రేవంత్ రెడ్డిని ఎవరు బీహార్లో ముఖ్యమంత్రి చూస్తారు, పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చూస్తారు అంతే తప్ప రేవంత్ రెడ్డి ఏదో అన్నారని కోపానికి వచ్చి అంగిలి దింపుకొని రేపు పొద్దున ప్రశాంత్ కిషోర్ ఓట్లు వేస్తారని అనుకోవట్లేదు. అసలు బీహార్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాత్ర ఎంత అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ ప్రతిపక్ష నాయకుడు కాదు, పోనీ అక్కడ ప్రధాన కూటమిలో ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్న మాట అంటే బీహార్లో ప్రభావం పడతాడు ఒప్పుకుంటా, కానీ రేవంత్ రెడ్డి అన్న మాటకు ప్రభావం ఎట్లా పడతామా? పడదు కదా. అందుకని ఇవన్నీ ఏం చెప్తున్నానంటే ఇవన్నీ దుర్మార్గం ముచ్చట్లు మాట్లాడుతున్నారు తప్ప రేపు ఏ రకంగా బీహార్ ఎన్నికల్లో ఇది ఇష్యూ కానే కాదంటున్నాను. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు బీహార్ ఎన్నికలు ఎప్పుడు ఇష్యూ కానే కాదంటున్నాను. కానీ ఇష్యూని పట్టుకొని దీన్ని ఒత్తి పండు చేసి ఆయన ఏమన్నాడు కనుక ఈయనేమన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పందించలేదు. అది మంచి హుందాగా ఉన్నాడు అంటుంది. ప్రశాంత్ కిషోర్ ఆరోపణలకు రేవంత్ రెడ్డి స్పందిస్తే ఎవరు దారిని పోయి దానే స్పందించినట్టు అవుతుంది. ప్రశాంత్ కిషోర్ అన్నిటికీ అనుకోనియండి. ఇప్పుడు ఏమైందంటే పెద్ద పెద్దోళ్ళను లేకుంటే ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను టార్గెట్ చేసి ప్రశాంత్ కిషోర్ మాట్లాడితే తన విలువ పెరుగుతుంది అనుకుంటున్నాడు. పట్టించుకోకపోతే అయిపోద్ది కదా, జరుగుతుంది అది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలే ప్రశాంత్ కిషోర్ దాని మీద. చిన్న చిన్న చిత్క రాజకీయ నాయకులు కూడా పెద్ద స్పందిస్తలేరు. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడో తెలియకుండా, ఆయన మాట్లాడిన దాన్ని ఆయన ఏమన్నాడో తెలియకుండా రేవంత్ రెడ్డి కూడా స్పందించారు కదా. కనుక నచ్చేది నడుస్తుంటుంది, చల్తీ కారణం గాడి. కానీ బీహార్ ప్రజలు రేవంత్ రెడ్డి ఏదో అన్నారని చెప్పి అలిగి రేవంత్ రెడ్డి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని నష్టం చేస్తే ఈ లాభం ఎవరికి పోతుంది? ప్రశాంత్ కిషోర్కి అయితే పోదు కదా, బీజేపీకి పోతుందా? ఫలితం ఎన్డీఏకి పోతుంది. అందుకని ఎన్డీఏకు అనుకూలంగా మాట్లాడే పద్ధతి అంటున్నాను నేను. అంటే ఇటు చెలిపి ఎవరు పార్టీలో చేరకుండా ఎవరి పార్టీకి మద్దతు ఇవ్వకుండా అన్ని సీట్లకు పోటీ చేస్తా అంటున్నాను. అసలు క్యాండిడేట్స్ దొరకరు ఆయనకు అంటున్నాను. 324 సీట్లకు క్యాండిడేట్స్ దొరకరు ఆయనకు. దొరకని క్యాండిడేట్స్ పట్టుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారు తప్పు అంటున్నాను. కానీ సమస్య లేదు. సో మరి చివరిగా మనం చూసినట్లయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ ఒక పేరు సంపాదించుకున్నారు. తర్వాత ఆయన కొన్ని పార్టీలకి సహాయం చేసి గెలుపుకి మరి మద్దతు ఇచ్చి సహాయం చేసినప్పుడు గెలుపు ఓటములు అనేది కూడా మనం చూస్తూ వచ్చాము. మరి ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రంలో అది కూడా ఆయన సొంత పార్టీ జనసూరజ్ పార్టీ అనే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సార్? మనం ఎంతోమందిని స్టార్స్ని చూస్తున్నాము. మరి రాజకీయంగా ఇది ఎలాంటి మలుపు తిరగబోతుంది ప్రశాంత్ కిషోర్ లైఫ్లో అనుకోవచ్చు సార్? నేను మొదటి చెప్తున్నాను, ఎప్పుడు కూడా మంచి కోచ్ మంచి ఆటగాడు కాలేడు, మంచి లెక్చరర్ మంచి అడ్వకేట్ కాలేడు, మంచి ఫ్యాకల్టీ ఉన్న వాడు మెడికల్ స్టూడెంట్స్ చదువు చెప్పేవాడు కూడా మంచి డాక్టర్ కాలేడు. అందుకని ఇవన్నీ కూడా అంతే. ఒక కోచ్ ఆటగాడు కానంటే ఆయన ఇప్పుడు కోచ్ కమ్ ఆటగాడు కూడా మారింది కనుక కోచ్ కమ్ ఆటగాడు అంటే తన ఆట తానే ఆడుకోవాలి. ఎదుటి వాడిని చెప్పడానికి చాలా చెప్పొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా చేయమని చెప్పొచ్చు. కానీ తనకు తాను చెప్పుకుంటే తన అంటే పెరటి చెట్టు మందుకు పనికిరాదు కదా, అదే జరుగుతుంది. ఆయన కూడా ఇవాళ ప్రశాంత్ కిషోర్ కొత్తగా పార్టీ పెట్టి గతంలో విఫలమైండు, మళ్ళీ ఇప్పుడు అదే పార్టీ మీద నడిపిస్తున్నాడు. కనుక బీహార్లో ఆయన ప్రభావం తక్కువ. ఇదివరకు సహాయం చేసిన దానికన్నా కిరాయి తీసుకొని పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పటిదాకా ఎవరికి ఏ పార్టీకి పని చేసినా డబ్బు తీసుకొని పని చేసిండు, సైన్యం పెట్టుకున్నాడు, కొంతవరకు కార్యకర్తలు పెట్టి వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళ జీతాలు ఇచ్చి పనిచేసిండు. ప్రజల మూడ్ ఆఫ్ ది నేషన్ కానీ మూడ్ ఆఫ్ ది స్టేట్ కానీ మూడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీ కానీ మార్చే ప్రయత్నంలో మాత్రం తప్పులు ప్రచారం అవాకులు చెవాకులు పెరగడం, తప్పులు ప్రచారం చేయడం, తప్పుడు ప్రచారం చేసి భావోద్రేకాలుగా మార్చడం అంతవరకు చేయగలుగుతారు. వీళ్ళు అంతకంటే ఏం చేయలేదు. ప్రజల మూడును మాత్రం మొత్తం డైవర్ట్ చేసే శక్తి ఈ స్ట్రాటజిస్టులకు అస్సలు లేదు అన్నమాట. రైట్. రామ్మోహన్ రావు గారు, మరి మిడ్ డే డిబేట్లో పాల్గొని ఎన్నో రాజకీయ పరంగా ఎన్నో విషయాలు మాకు అందించినందుకు థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, అలాగే కోటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరో మిడ్ డే డిబేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.